మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవి మేడం గారికి, గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి, దేవదూతలకి, సమస్త గురువులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇంకా జన్మనిచ్చినటువంటి నాతో తల్లిదండ్రులకి, ధ్యానపరంగా నాకు సహకరించినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మనం భావనా శక్తి గురించి చెప్పుకుంటున్నాం. మనకి మనిషికి భావనా శక్తి చాలా ఉంటుందని, మనం భూమి మీదకి మానవులుగా కర్మలను అనుభవించడానికి రాలేదు, దైవత్వాన్ని అనుభవించడానికి మానవులుగా జన్మ తీసుకొని వచ్చాము అని తెలుసుకున్నాం. అందులో మనం ప్రేమ, సామరస్యత, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, ఆశీర్వాదం, శాంతి, కరుణ, మైత్రి, అహింస, అంగీకారం, అనుమతి, స్వేచ్ఛ, ఆనందం, అనుబంధం, అందులో కొన్ని మనం 10 చెప్పుకున్నాము. 10వది చెప్పుకుంటున్నాం. మైత్రి గురించి చెప్పుకుంటున్నాం. అంటే చూడండి, మనం కరుణ దాకా వచ్చాము. మైత్రి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే అంశం. అంటే జీవితంలో మైత్రి భావన ఉన్న ప్రాధాన్యత మనం చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదానితో మనం మైత్రిత్వం, మిత్రత్వంతో ఉండాలన్నమాట. అంతేకాని మానవుడు తనకున్న బంధాలు చాలా విలువనిచ్చేవి. భగవంతుడు మనకి బంధాలనిచ్చి పంపించాడు కాబట్టి ఆ బంధాలతో మిత్రత్వం చేయాలి. చాలా విలువైనవని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ బంధం అనేది నిలబడాలంటే మైత్రి కావాలి, స్నేహం కావాలి. స్నేహం లేకపోతే బంధం అనేది నిలవదనమాట అన్నిటిలో కన్నా. అందువల్ల మనకి ఆధ్యాత్మికంగా కూడా మైత్రి భావం చాలా ముఖ్యమైనది. మరి ఆధ్యాత్మికంగా కూడా స్నేహం అనేది చాలా ముఖ్యమైనది. అంటే బంధాల్లో వేరుంటుంది, ఇక్కడ ఆధ్యాత్మికంగా మైత్రి అనేది వేరుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏది ఉండదు. అంటే ఆ సంబంధం, బాంధవ్యం ఉండదు ఆధ్యాత్మికంలో. సంబంధ బాంధవ్యాలను కూడా మనం ఎంతో రెస్పెక్ట్ గా ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత బయట వాళ్ళని, ఇంట్లో వాళ్ళని సమభావంతో చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్పిరిచువల్ గా మనం ఎక్కడైనా క్లాసులు చెప్తున్నా, ఎక్కడైనా మన వాళ్ళు వచ్చారంటే అక్కడ మనం వాళ్ళను కూడా పేరు పెట్టి సంబోధిస్తాం పక్కన వాళ్ళతో సమానంగా. అక్కడ రిలేషన్ అనేది మనం ఉచ్చరించమన్నమాట. అలా అందుకే ఆధ్యాత్మిక మైత్రి అనేది చాలా పరిపూర్ణమైందని మనం చెప్పుకుంటున్నాం. మైత్రి అంటే ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటూ జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని పంచుకోవడం అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఎవరు పంచుకుంటున్నారు? ఈ దృక్పథంతో చూసినప్పుడు మనం మిత్రుడు కానీ ఎవరు చెప్పండి? ఇలా చూసినప్పుడు ఎవరైనా మనకు మిత్రుడు అవుతాడు కదా. కానీ ఎవరు చూస్తున్నారు అలాగా? ఎవరు చూడట్లేదు కదా. ఎందుకంటే అందరూ మన మిత్రులే అని, జీవరాశులు మన మిత్రులే. ఈ సకల చరాచర జగత్తు మన మిత్రత్వంలోనే ఉంది. ఈ సృష్టిలో ఉన్న అందరూ మిత్రులే, సకల జీవరాశులు మిత్రులే. మనం భావిస్తే అది మిత్రత్వం అనేది పెరుగుతుందన్నమాట. మానవుడు తన జన్మలో ఏ పాత్రధారిలో ఉన్నా కూడా మిత్రత్వంతో ఉండాలి. ఎన్నో పాత్రలు వహిస్తూ ఉంటాం. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అత్తగారిగా, ఒక కోడలిగా, ఇవన్నీ కూడా మరి పాటిస్తున్నామంటే మిత్రత్వం ఉంటేనే కదా. అదే మిత్రత్వం లేకపోతే మనం ఇక్కడ పాటించలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిద్ది. ఆమెకి మళ్ళీ అత్తగారింట్లో అలవాటు అవ్వడానికి కొంత టైం పట్టిద్ది అనమాట. అప్పుడు వీళ్ళు కూడా కొంచెం ఆమెకు టైం ఇవ్వాలి అని మనం టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే అలా ఇవ్వకుండా కొంతకాలం చూసి ఈమెలో మార్పు రాదని అనుకోకూడదు అనమాట. మరి ఎన్నో సంబంధ బాంధవ్యాలు కలవాలి కదా. కలవాలి అని అంటే వాళ్ళకు కూడా ఇలా మంచిగా చెప్పుకుంటూ మనం వెళ్ళాలని మనం తెలుసుకున్నాం. అందరూ వివిధ శక్తి, జ్ఞాన, చైతన్యములు స్థాయిలో ఉన్నవారే. ఇక్కడ ఎవరు తెలివి లేని వాళ్ళు లేరు, ఎవరికి తెలియకుండా ఏమీ లేవు. ఎవరి శక్తి మేరకు, ఎవరి జ్ఞానం మేరకు వాళ్ళకు ఉందన్నమాట.
కానీ అందరూ కూడా ఉన్నవారే. ఖనిజాలు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, ఇలా జంతువుల్లో కూడా వారి వారి ఇప్పుడు మనకి డిఎన్ఏ ప్రకారం వాళ్ళ యొక్క జంతువులున్నాయి. అవెందుకు అలా ఉంటాయి అంటే, భగవంతుడు వాళ్ళకొక ప్రణాళిక అనేది పెట్టాడు. అవి అట్లా వెళ్తూ ఉన్నాయి. మరి ఒక బరువులు మోసే గాడిదగా ఎందుకు పుట్టింది? ఒక ఎద్దుగా ఎందుకు పుట్టింది అని మనం అనుకుంటే, మానవులుగా మనం జన్మ తీసుకున్నప్పుడు అజ్ఞానంలో పడిపోయి నీచమైన పనులు చేస్తున్నప్పుడు ఆహ్, కింద లోకాల్లో ఉంటాం. మనకి 7 లోకాలుంటాయి పైన. అందులో ఫస్ట్ ఆవరణంలో ఉండిపోయిద్దనమాట. అక్కడ చాలా హింసాత్మకంగా ఉంటుంది అక్కడ. ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏమంటుందంటే, నేనిక్కడుండి వీళ్ళ యొక్క అరాచకాలు నేను పడలేను. కాబట్టి నేను భూమి మీదకి వెళ్తాను అంటాడంట జీవుడు. అన్నప్పుడు భగవంతుడు కూడా మరి మన మీద చాలా ప్రేమ అనేది ఉంటుంది గదా! సరే వెళ్దువు గాని అని చెప్పేసి బరువులు మోసే జన్మ అనేది ఇచ్చి పంపిస్తాడంట భగవంతుడు జంతువులకి. ఎందుకంటే తనకి గత జన్మలో చేసిన దు కర్మలన్నీ గూడా గుర్తుంటాయంట. ఇప్పుడు ఎద్దులు కానీ, గాడిదలు కానీ, మన ఒంటెలు కానీ, వీటన్నిటికి గత జన్మలు గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏడుస్తూ ఉంటాయి చూడండి. కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటాయి. ఎందుకంటే నేనప్పుడు ఇలా చెయ్యబట్టే గదా! ఈరోజు ఈ బాధ అనుభవిస్తున్నాను అని నిరంతరం నువ్వు గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపపడుతూ నువ్వు ఈ పని చేసి రావాలని జెప్పేసి భగవంతుడు కొంచెం మన మీద ప్రేమతో ఒక జంతు జన్మ అనేది ఇస్తాడు. ఇంకోటి జంతువులు ఇప్పుడు మనకి గుళ్ళుల్లో తిరుపతిలో కానీ, అరుణాచలం ఇలాంటి ప్రదేశాల్లో కూడా జంతువులు ఉంటాయి. ఏనుగులు, గుర్రాలు. ఈళ్ళెందుకు అక్కడ పుడతారంటే మానవుడిగా జన్మ తీసుకొని ఇక్కడికొచ్చి ఇయన్నీ పూసుకోవడం వాళ్ళకి ఇష్టం లేక, మేము గుళ్ళల్లో సేవ చేయడానికి మేము పుడతామని అక్కడికెళ్తారంట. అలా కొన్ని జంతువులు బరువులు మోసేగా ఇలా అన్ని జన్మ అనేది తీసుకుంటున్నాయన్నమాట. అందువల్ల అందులో వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. మేమిలా చేయబట్టే గదా! అని. అందుకే భగవంతుడు మైత్రి అనేది మనకు ఎప్పుడూ ఉండాలి. మరందుకే గదా! ఒకటో ఆవరణంలో అంటే అక్కడ ఆత్మలు చాలా కొట్టుకుంటూ, హింసించుకుంటూ ఉంటాయంట. అప్పుడు మంచి ఆత్మ అయితే మరి తెలియక కొన్ని కర్మలు యాడ్ చేసుకున్నప్పుడు ఆహ్, ఆహ్, ఆ కింది ఆవరణంకి పడిపోయినప్పుడు, ఆ బాధను నేను అనుభవించలేనప్పుడు భగవంతుడిని అడిగిద్దంట. ఓ భగవంతుడా! నేనిక్కడ ఉండలేకపోతున్నాను. నాకు జన్మనివ్వండి అని అడిగినప్పుడు, సరే నేనిస్తాను. నువ్విలా ఎళ్ళాలి అంటే, సరే వెళ్తానంటదంట. ఎందుకంటే అక్కడ పడే బాధ కన్నా ఇక్కడ ఇది చాలా బెస్ట్ అంట వాళ్ళకి. ఎందుకంటే అక్కడ చాలా ఘోరంగా ఆ వాతావరణం అనేది చాలా నిమ్నాతి నిమ్నంగా ఆహ్, చీకటిగా, సగం జంతువుగా, సగం మనిషిగా ఉంటదంట ఆత్మ. అందుకనే అది బాధ భరించలేక భూలోకానికి అలా వచ్చిద్దని మనం జంతువుల గురించి చెప్పుకుంటున్నాం. వృక్షాలు, మరి వృక్షాలు చూడండి. మనం వృక్షాలతో కూడా మనం మాట్లాడొచ్చు. మాట్లాడితే ఇప్పుడు ప్రేమగా ఒక చెట్టుకి నీళ్లు పోసి ఏదో ద్వేషంగా ఒక చెట్టుకి నీళ్లు పోస్తే ఆ రెండిటి మధ్య వేరియేషన్ ఉంటదనమాట. మనం గమనిస్తే. ఎందుకంటే వాటికి కూడా జ్ఞానం, ప్రేమ అనేది ఉంటుందని తెలుసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అవి మాట్లాడకపోయినా వారికి కూడా అన్నీ తెలుసు అని. ఎందుకంటే మానవుడు బైబిల్‌లో చెప్పిన ప్రకారం ఆహ్, ఖురాన్‌లో చెప్పారు. ఏమనంటే ఒక మనిషి రాయిలాగా, చెట్టులాగా అన్నిటిలో జన్మ తీసుకొని, జంతువులాగా జన్మ తీసుకొని, అన్నీ నేర్చుకొని, ఈరోజు మానవుడిగా జన్మెత్తి అజ్ఞానంలో పడిపోతున్నాడని జెప్పేసి ఖురాన్‌లో ఆయన చెప్పారనమాట. అందుకే మనం అన్ని జీవరాశులు వివిధ శక్తి జ్ఞానం, చైతన్యాలు స్థాయిలో ఉంటాయన్నమాట. ఈ భూమండలంపై అన్ని జీవరాశులు ఉనికి మరియు ఉద్దేశము అందరి నుంచి అన్నీ నేర్చుకుంటూ అందరికీ నేర్పడమే. ఇప్పుడు అన్ని జీవరాశుల్లో నుంచి మనం నేర్చుకున్నాం. మనకి బాబా ఏమంటారు? అన్ని జీవుల్లో నేర్చుకుంటున్నావు నువ్వు. అందరూ గురువులే అంటారు. మనకు పత్రిజీ గురువు గారు కూడా. ఇక్కడ ఒకళ్ళ సమానం, ఒకళ్ళ ఎక్కువ, ఒకళ్ళ తక్కువ. ఇక్కడ గురువు అనేది ఎవరు లేరు. నేర్చుకునే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా పిల్లవాడు కూడా మనకి గురువే. వాళ్ళ గురువుల కిందే చూడాలి అని అంటారు. ఎందుకంటే ఈరోజు మనకి ఇంట్లో పిల్లలు ఏమైనా చెప్పారనుకోండి, మనం 4 పీకేస్తాం.
నువ్వు నాకు చెప్పేది ఏందిరా, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి కదా, వినము. అలా మనం తెలియక అజ్ఞానంలో పడిపోతున్నాం. అందుకే మనం నేర్చుకున్న దాన్ని నేర్పించడం అనేది గురుతత్వం. అందరితో కలిసిమెలిసి ఉంటూ అన్నీ ఆనందించడమే, మరి ఆనందింప చేయడమే. మరంతే గదా! ఈరోజు జ్ఞానం పొందాం కాబట్టి అందరితో ప్రేమతో, ఎదుటి వాళ్ళు ఎలా అయినా ఉండని, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకళ్ళు ధ్యానం చేస్తే మిగతా వాళ్ళు చేయకపోయినా కూడా మనం అనేది పరివర్తన కలిగినప్పుడు కుటుంబం అనేది చాలా శాంతి తత్వంతో మెలుకుంటుంది. ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకంటే పాత్ర అనుభవించడానికి వచ్చాం, జ్ఞానం పొందడానికి వచ్చాం, ధ్యానం చేసుకోవడానికి నా ఆత్మ పరిణితి కోసం నేను వీళ్ళందరినీ తెచ్చుకున్నాను. కాబట్టి వాళ్ళందరినీ నన్ను నేను చూసుకుంటూ జీవిస్తానని మనం తెలుసుకున్నాం. కావున మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే, భార్య అయినా, భర్త అయినా, అక్క చెల్లెళ్ళైనా, అన్నతమ్ముళ్ళైనా, అత్తమామలైనా, అమ్మా నాన్నలైనా, గురు శిష్యులైనా, ఎవరైనా సరే ఆత్మ చేసే సుదీర్ఘ ప్రయాణంలో మన సహచరులు మాత్రమే. మరంతే కదా! ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆత్మ చేసే ప్రయాణంలో సహచరులే. అంతే కదా! ఈ కుటుంబంలో వీళ్ళందరూ మనకి పాత్రధారులు. మనమే సూత్రధారమి. ఇప్పుడు క్రికెట్ ఆడటానికి బ్యాటింగ్ చేయడానికి వెళ్ళాము. వాళ్ళందరూ మనల్ని ఔట్ చేయాలని చూస్తాం. మైత్రితో ఉంటూ ఆ బ్యాటింగ్ అనేది చేయాలన్నమాట. ఔట్ అవ్వకుండా మనం బ్యాటింగ్ చేయాలి. అదే హర్షడ్ వర్గాల్ని ఉపయోగించి, కామక్రోధ మదమాశ్చర్యాలను ఉపయోగించి మనం చేసామంటే అక్కడ అవ్వదు. అందుకే మనం ఔట్ అవ్వకుండా చాలా సామరస్యంతో, ప్రేమతో, మైత్రితో ఈ ఆటను ఆడాలని, వీళ్ళందరూ సహచరులని, మన కుటుంబ సభ్యులందరూ అని తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మిత్రులు మాత్రమే. పైకి ఎన్ని ముసుగులేసుకున్నా మనము వారిలో ఉండేది మనము నేర్చుకోవడానికి, మరి ఆనందించడానికి మాత్రమే. ఇయన్నీ ముసుగులు. మరంతే గదా! మరి భూలోకంలో మనకి కుటుంబ సభ్యులందరూ వీళ్ళందరూ వచ్చారంటే, ఆత్మలోకంలో వీళ్ళందరూ మనకు స్నేహితులనమాట. మనం ఆత్మలుగా ఉండి పైలోకంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు స్నేహితులయ్యి భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళని మనం అడుగుతాం. ఏమని? మరి మేము భూలోకానికి వెళ్తున్నాం. నువ్వు నాకు భర్తగా వచ్చి నాకు కర్మను చెల్లిస్తావా? నాకు అత్తగారుగా వచ్చి ఇలా చేస్తావా? ఆడపడుచుగా వచ్చి ఇలా చేస్తావా? అని మనం వాళ్ళని అడుగుతాం. మన స్నేహితులు కాబట్టి ఆత్మలోకంలో. అందుకే చూడండి ఇక్కడ అన్నారు. పైకి ఎన్ని ముసుగులు మాత్రమే పాత్రలు. అత్తగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని. మరి ఇక్కడికొచ్చిన తర్వాత అజ్ఞానంలో పడిపోయి వాళ్ళని ఎన్ని అంటుంటామో, మనం పుచ్చుకునే కర్మలు చేస్తుంటాం. కానీ ఈరోజు ఈ ధ్యానం, జ్ఞానం అనేది నేర్చుకోవడం వల్ల మనం ఎంతో ఎదుటి వాళ్ళలో కూడా మనల్ని మనం చూసుకొని, ఆత్మలోకంలో మీరు నా స్నేహితులు కదా అని భర్తను కూడా చాలా ప్రేమిస్తున్నాం. అయన్నీ మర్చిపోతున్నాం. ఎందుకంటే మిత్రులం కదా ఇక్కడ. మన ప్రయాణంలో వాళ్ళు పాత్రధారులు మాత్రమే అని తెలుసుకుంటున్నాం. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ గారు జీవితం అంటే మిత్రత్వం పట్ల ధ్యాస అన్నారు. ఆయన ఏమన్నారంటే జీవితం పట్ల మిత్రత్వం పట్ల శ్వాస అని అన్నారు. జీవితం అంటే మిత్రత్వం పట్ల శ్వాస అన్నారు. అంటే జీవితం పట్ల మనం మిత్రత్వంతో, శ్వాసతో అనుసంధానమై ధ్యానం చేయాలని చెప్తున్నారు పత్రిజీ గురుగారు. అందుకే అన్ని నిర్వచించారు. మైత్రి, కరుణ, జయహో జయహో అని. ఆయన పాట పాడారు కదా! కొన్ని పాటలు పాడారు పత్రిజీ గురువు గారు. ఏమనంటే మైత్రి, కరుణ, జయహో జయహో అని. ధ్యాన జగత్తుకి జయహో జయహో అని. శాకాహార జగత్తుకి జయహో జయహో అని. మరి ఆయన వచ్చి ఎంత మనకి మంచిని చూపించారు. మరి అందరినీ అన్ని వేళలా మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తుంటారు ఆయన ఎప్పుడు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. ఎవరైనా కంప్లైంట్ చెప్పారంటే వాళ్ళని చెంప మీద ఒకటేసేస్తాడంట ఆయన. ఎందుకంటే నో కంప్లైంట్ అంటారు. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి నువ్వెవరివి? నువ్వు పరిపూర్ణంగా ముగ్ధుల్లాగా ఉన్నావని అంటారంట. అందుకే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం నేను తిరిగి మైత్రియ బుద్ధుడిగా వస్తానని అన్నారంట. అప్పట్లో అన్నారు. అందులో అంతరార్థం ఏమిటంటే ఆనాడు బుద్ధుడు జ్ఞానం జ్ఞానం ప్రచారం చేస్తుంటే అందరూ అతన్ని గురువు అన్నారంట. అన్నప్పుడు అతడు గురువెందుకు అయ్యాడంటే మిగతా వారంతా గురువులు కాదు అని అర్థం కాదు. అప్పుడు ఆయన
మీకును ఇంతే శక్తి జ్ఞానము ఉంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లేదు, చైతన్యమును ఉన్నదని ఈనాడు మీరు ఇవి గుర్తించలేరని ఆయన చెప్పాడంట. 2500 సంవత్సరాల క్రితమే మీలో ఉన్న జ్ఞానాన్ని మీరు గుర్తించలేదు. 2500 సంవత్సరాలకి నేను మళ్ళీ భూమి మీదకి మైత్రేయ బుద్ధుడుగా వస్తాను. అప్పుడు మీరు ఆ మీరు మీ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, చైతన్యములను ఎరుకలోనికి తెచ్చుకో వస్తారని చెప్పారంట ఆయన. ఎరుకలోకి వస్తారు అంటే ధ్యానం. మరి ఆయనే కదా ఈరోజు పత్రిజీ గురువు గారు. అంటే బుద్ధుడే మైత్రేయ బుద్ధుడుగా జన్మ తీసుకొని వచ్చాడని ఆయన చెప్తున్నారు అనమాట. ఆనాడు నేను తిరిగి వస్తానని, అప్పుడు నేను మీకు గురువును కాను, కేవలం మిత్రుడును మాత్రమే అని చెప్తాడంట. మరి అంతే కదా, ఇప్పుడు మనం పత్రిజీ గురు గారు అదే కదా అనేది, మై డియర్ మిత్రులారా, మై డియర్ గాడ్స్ అని ప్రబోధిస్తూ ఉంటారు. మీకు జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి అంటారు. మైత్రేయ బుద్ధుడు అంటే మిత్రుడుగా వ్యవహరించే బుద్ధుడు అని అర్థం. అంతేగా, మైత్రేయ బుద్ధుడు అంటే మిత్రుడుగా వ్యవహరించే బుద్ధుడు. మిత్రుడిని బుద్ధత్వంలో నడిపించగలిగేది మిత్రుడు ఒక్కటే. తప్పు చేస్తున్నప్పుడు నిజమైన స్నేహితుడు, నువ్వు అలా చేయడం తప్పు అని చెప్పేవాడే నిజమైన బుద్ధుడు అని, స్నేహితుడు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి ఈనాడు బుద్ధ ప్రబోధిత ఆనాపాన సతి వచ్చింది. మరి అప్పుడు 2500 సంవత్సరాల క్రితం ఆయన సాధన చేసి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు పత్రిజీ గురువు గారు ఆనాపాన సతి ద్వారా మనకి ధ్యానం అనేది, అహింస మార్గం అనేది చూపించారనమాట. అదే బుద్ధుడు రెండవ రాక అంటే ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అన్నమాట. అందరూ మైత్రేయ బుద్ధులే కదా అన్నారు. మరి అంతే కదా, ఈరోజు ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అని అందరినీ అంటున్నారు కదా ఇక్కడ, మాస్టర్స్ అని, మైత్రేయ బుద్ధులని. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, అందరూ కూడా మిత్రులే అని చెప్పుకుంటున్నాం. కావున ఇక్కడ గురువు అనేవాళ్ళు ఎవరూ లేరు. నేర్చుకునేవాళ్ళు, నేర్పించేవాళ్ళు గురువులు. నేర్చుకునేవాళ్ళు కూడా గురువులే, నేర్పిస్తూ ఉండేవాళ్ళు కూడా గురువులే. అంతేగాని ఇప్పుడు మనం అనుకుంటాం, ఎడారిలో ఒక చెట్టు ఉంటుంది, ఏ చెట్టు లేని చోట ఆముదం వృక్షం ఉంటుంది, ఆ చెట్టునే మహావృక్షం అనుకుంటాం. అలాగే ఒక గురువు వచ్చి 4 మాటలు చెప్పంగానే మనం ఆయన్నే గురువుగా భావిస్తాం అనమాట. అందుకే ఏ జ్ఞానం లేని ప్రదేశంలో కాలంలో కొంచెం ఎక్కువగా జ్ఞానం ఉన్నవారు గురువులు అయిపోయారనమాట. 4 మాటలు చెప్పంగానే గురువులు అయిపోయారు, లేదా చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని గురువులు చేస్తారు. మనకి అంత ముందులు చెప్పుకున్నప్పుడు అతను ఆహారం దొరక తిరుగుతూ ఉన్నప్పుడు గురువుగా వేషం వేసుకొని నలుగురిని ఎంట పెట్టుకుంటే ఆయన గురువు ఎలా అయిపోయాడు, మనం ఎలా చేసేస్తామో చూడండి. అందుకే ఏ గురువు తనను తాను గురువు అని చెప్పుకోలేదు ఇక్కడ. నిజమే కదా, ఎక్కడా కూడా నేను గురువునని ఎక్కడైనా చెప్పారా? పత్రిజీ గురువు గారు కానీ, రమణ మహర్షి గారు కానీ ఎవరైనా చెప్పారా? నిజమైన జ్ఞానం పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా నేను గురువుని అని చెప్పలేదు. అలా చెప్పుకునేవాడు గురువే కాదు. ఎందుకంటే గురువు అంటే గుర్తు చేసేవాడు, నువ్వు చేసే పనులు అజ్ఞానంలోకి పోతున్నప్పుడు గుర్తు చేసేవాడు అనమాట. గురువు అంటే తెలుసుకున్నది తెలియచెప్పేవాడు. నిజమే, ఆయన తెలుసుకున్నదే మనకు తెలియచెప్పేవాడు, తెలియనివి తెలుసుకుంటూ ఉండేవాడు అనమాట. అందుకే ఆధ్యాత్మిక జ్ఞాని అనేవాళ్ళు నిరంతరం జ్ఞానం పొందుతూ నిరంతర విద్యార్థిగా సాధన చేయాలని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకే మనకి ఇక్కడ ఏమంటారంటే, గురువు అంటే ఇక్కడ ఒక గురువు అయిపోయాడు అంటే వాళ్ళు సాధన అనేది తగ్గిద్దని, నేర్చుకోవడం ఆగిపోయిద్దని, ఇక వాళ్ళు అక్కడికే స్టాప్ అయిపోతారని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళు ఆఖరి ఆశయం మర్చిపోతారు, అంటే వచ్చిన పర్పస్ అనేది మర్చిపోతారు. అందుకే గురువు అనే ముద్ర అసలు ఎప్పుడు వేసుకోకూడదంట. గురువు అనే ముసుగు వేసుకున్న క్షణమే నేర్చుకోవడం ఆగిపోతుందంట. ఎందుకంటే అంతే కదా, మరి నేను గురువుని, నేను ఇవన్నీ చెప్తుంది నేనే అని అయిపోతాం. అదే మనం నేనెందుకు గురువుని, నాకు భగవంతుడు వీళ్ళందరికీ చెప్పడానికి నన్ను ఎంచుకున్నందుకు నేను ఇక్కడికి వచ్చాను అనే జ్ఞానం పొందినప్పుడు నేను కూడా వీళ్ళందరితో పాటే శిష్యుల్లాగే అని మనం భావించినప్పుడు వాళ్ళు గురుతత్వంలో ముందలకు వెళ్తారు. ఇక ముందుకు సాగే ప్రయాణం కూడా అందరూ ఆగిపోతుందన్నమాట. అందుకే అతను శిష్యుడు అన్న అంశాన్ని పక్కన పెట్టేసి అందరూ మిత్రులుగా కొనసాగుదాం. అందుకే కాబోలు
శ్రీ అమ్మ భగవానుడు ఇలా అన్నారంట, మీరు ఎవరు అంటే అని ప్రశ్నిస్తే మీ యొక్క ప్రియాతి ప్రియమైన మిత్రులం అని సెలవిచ్చారంట అమ్మ భగవానుల వారు. ఆమె ఆ భగవంతుడు కూడా అన్నిటినీ అంతటిని మిత్రుడే కాగలడు. దైవత్వం అన్నది అందరికీ అనుగ్రహం ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు భగవంతుడు, ఇప్పుడు చూడండి, మనం వాళ్ళని వీళ్ళని ఈనాడు పట్టుకుంటూ ఉంటాం. సర్వకాల సర్వవస్థలందు తోడు నీడగా ఉంటుందన్నమాట భగవంతుడు నీడ అనేది. ఒక ఆమె ఒక భార్య భర్తలు ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా ఆయన పూజలు అనేది చేయడు, కానీ ఎవరికైనా అవసరమైతే ఆహారాన్ని ఏదో తనకున్న దాంట్లో ధనాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఆమె మాత్రం శివనామ స్మరణ చేస్తూ ఉంటది, నిత్యం శివాలయానికి వెళ్ళి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటది. అయితే ఆయన వ్యాపార నిమిత్తం వేరే ఊర్లకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది అనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు అతను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఈమెకు ఫోన్ చేస్తారు. ఈమెకు ఫోన్ చేస్తే వెళ్ళే దారిలో శివాలయానికి వెళ్ళి, అయ్యా నా భర్తను కాపాడని చెప్పేసి దండం పెట్టుకొని, నువ్వే నాకు మార్గం చూపించాలని వెళ్ళిద్దంట. వెళ్ళినప్పుడు తను అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్లు కూడా చాలా నిర్విరిపోతారంట. అమ్మాయి ఇప్పుడు దాకా తన యొక్క శరీరం చికిత్సకి సహకరించలేదు, ఇంత ఒక అరగంటలోనే ఆయన శరీరం సహకరించింది, కానీ అతనికి ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బులు కట్టాలి, వెళ్ళి కట్టండి అంటే ఆమె దగ్గర అంత డబ్బులు అనేది ఉండదంట. అప్పుడు పాపం ఆమె వాళ్ళ యొక్క ఊరికి వెళ్ళి అందరినీ కూడా అడిగిద్దంట. అడిగి ఇంకెవరు ఇవ్వకపోతే మళ్ళీ శివయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్తను నువ్వు కాపాడు, నువ్వు నా భర్త లేకపోతే నేను ఉండలేను కదా, మరి నాకు దారి చూపించమని ఆయన్ని ఏడుస్తూ అడిగి వచ్చేసిద్దంట. ఈమె వచ్చి కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పిల్లవాడు ఒక తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు అంటారనమాట, నువ్వు గుళ్ళో వేడుకోవడం మేము విన్నాము, మేము మా దగ్గర డబ్బు ఉన్నాయి, మేము కట్టేశాము, ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ పిల్లవాడిని చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయిద్దంట. ఆ పిల్లవాడు చెబుతాడంట ఆ మాట. వెనక వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి నమస్కరించిద్ది అనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు వాళ్ళ భర్త కోలుకుంటాడు. కోలుకున్నాక, నువ్వు శివాలయానికి వెళ్ళి వేడుకున్నావు కదా, అక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కనుక్కొని మనం కృతజ్ఞత భావం తెలియచేద్దాం, మనం అంతకు మించి ఏమీ చేయలేం కదా అని చెప్పేసి వెళ్తారంట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరు లేరు, ఆ వచ్చిన వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు అని వాళ్ళకి తెలిసిద్దంట. చూడండి ఫ్రెండ్స్, భగవంతుడు పట్ల మనం మిత్రత్వంతో ఉంటే అక్కడ ఆమె జీవితం ఎలా అయితే అద్భుతంగా జరిగిందో, అక్కడ మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఏంటి, మనం కరుణతో ఉన్నప్పుడు. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల మిత్రత్వంతో ఉండాలి. అందుకే శ్రద్ధ సబూరి అంటారు సాయిబాబా. ఎందుకంటారంటే, నీ పట్ల నువ్వు శ్రద్ధతో ఉండు, సబూరి తత్వాన్ని నేను ఇస్తాను అంటారంట. అంటే శ్రద్ధ అంటే ఏంటి, నీ దేహానికి ఇచ్చిన ఆహారాన్ని మంచిది, నీ ఆలోచన భావాలు మంచిగా ఉండడం, నువ్వు తినే ఆహారం మంచిగా ఉండడం అని అర్థం శ్రద్ధ అంటే. సబూరి అంటే నేను ఇస్తాను నీకు సబూరి తత్వాన్ని అనే బాబా ఏకాదశి సూత్రాల్లో చెప్తాడనమాట. అందుకే మనం భగవంతుడిని పట్టుకోవాలి. ఈనాడు తన మానవుడు తన అన్ని సంబంధ బాంధవ్యాలు భ్రష్టు పట్టిపోతున్నాయి ఈ మైత్రి అనేది లేక. నిజమే కదా, ఇప్పుడు రియల్ గా జరిగిన స్టోరీ చెప్పుకున్నాం, ఇప్పుడు నిజ లైఫ్ లో కూడా జరిగింది ఒకటి చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఒక వదిన ఆడపడుచులు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా చాలా ప్రేమతో వాళ్ళ వదిన కూడా అదిరా ఇదిరా అని చెప్పేసి అంటూ ఉంటది, ఈమె కూడా అది వదిన ఇది వదిన అంటూ ఉంటది. ఒకరోజు ఆ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫంక్షన్ కి వస్తారనమాట. వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలుస్తారనమాట. కలిసినప్పుడు ఇలాగే జోకులు వేసుకుంటూ ఉంటారు వదిన ఆడపడుచులు. వేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిద్ది అనమాట, ఏమని, నిన్ను వదిన వదిన అంటుంది, వదిన గారు అనాలి కదా అని. అన్నప్పుడు వదిన గారు అనాలి కదా అన్నప్పుడు ఇక ఆమె కూడా వాళ్ళ అమ్మ మాట విని
నువ్వు అంటే మళ్ళీ కలిసారనమాట. కలిసినప్పుడు నువ్వు నన్ను వదిన, వదిన అంటున్నావు. గౌరవం లేకుండా వదిన గారు అని పిలువు అన్నాను. ఈమేం చేసింది ఇంక అప్పటి నుంచి కలిసిన ప్రతిసారి వదిన గారు అని వదిస్తూ ఉందంట ఫ్రెండ్స్. చూడండి ఆ మిత్రత్వం పోయింది. ఆ గారు వచ్చిన తర్వాత. ఇక వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. అంటే చూడండి మన కుటుంబంలోనే ఇలాంటియన్నీ వాళ్ళు వీళ్ళు చెబుతుంటారు. కానీ మన మిత్రత్వాన్ని వదిలిపెట్టుకోకూడదు. సంబంధ బాంధవ్యాలు భ్రష్టు పట్టిపోవడానికి ఇదిగో ఈ గారువులే వస్తాయి. ఎక్కడ ఎందుకు అలా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. ఈరోజు గారు గారుతోనే పోయింది. అలా దూరం అనేది ఏర్పడిపోయిందనమాట. అందుకే భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల. అందుకే మనం ఏం చేయాలంటే చక్కటి సంబంధంతో లేకపోవడం మరి తనకు భగవంతుడితో చక్కటి సంబంధము లేకపోవడమే ఇక్కడ. మానవుడు మొదట తనతో తను ఒక చక్కటి మిత్రత్వాన్ని నెలకొల్పుకోవాలి. అంతే కదా! ఇప్పుడు మనకు ఒక బాధ వచ్చిందని చెప్పేసి మనతో మనం మిత్రత్వం అనేది లేకుండా చేసుకొని ఏదో బాధలోకి వెళ్ళిపోయి భగవంతుడిని దూరంగా పెట్టేస్తే ఏం చేస్తాడు ఆయనైనా? అందుకే ఆయన అంటూ ఉంటాడు, నువ్వు శిలలాగా చూస్తూ ఉంటే నేను కూడా శిలలాగా చూస్తూనే ఉంటాను. నువ్వు కదిలి వచ్చి నన్ను అడిగితే నేను నీ వెంట ఉంటాను అని ఇందాక ఆమె విషయంలో చెప్పుకున్నట్లు. అలా మనం కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలన్నమాట. అప్పుడు మనం అలా భ్రష్టు పట్టిపోతున్నాయి. అందుకే భగవంతుడిని మనం మనలోనే ఉన్నాడని చూసుకోవాలి. ఈనాడు మానవుడికి శత్రువు ఎక్కడో లేడు. తనలోనే తనకు శత్రువుగా ఉన్నాడు. మరి అంతే కదా! ఇందాక తను చెప్పినట్లు వాళ్ళ అమ్మ చెప్పిన మాట విన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం పోయింది. ఎందుకంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయిందనమాట ఆమె. గారు అని ఆ రెస్పెక్ట్ అనేది ఎందుకు ప్రేమతో పిలుచుకుంటే సరిపోదా? అని జ్ఞానం అనేది ఉండట్లేదు ఇప్పుడు బంధాల మధ్య. అందుకే మనం ఎప్పుడైనా భగవంతుడి దృష్టిలో మనం సూత్రధారిగా ఉండాలి గాని కుటుంబ సభ్యుల పట్ల పాత్రధారిగానే ఉండాలని మనం తెలుసుకుంటున్నాం అనమాట. తన మనసును శత్రువుగా చేసుకుని ఉన్నాడనమాట. మనసు ఒక మిత్రుడిగా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది. అంతే కదా! జీవితం సాఫీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరికైనా బయట వాళ్ళకెళ్లి చెప్పుకున్నాం అనుకోండి. చెప్పుకుంటే కొంతమంది ఏమంటారంటే వాళ్ళు కూడా మనలాగే మన బాబుతేలే అనుకుంటారు. మళ్ళీ హమ్మయ్య! నేనే అనుకుంటే అందరూ ఇలాగే కష్టాల పాలవుతున్నారు అనుకుంటారు. దుఃఖంలో ఉన్నారని తృప్తి పడతారు. లేదా కాస్త మంచి వాళ్ళైతే జాలి చూపుతారు. లేదా చెడ్డవాళ్ళైతే మనం వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటారు. మన గురించి ఇతరులకు చెబుతారనమాట. అసలు ఇయన్నీ ఎందుకు? భగవంతుడికి చెప్పుకుంటే అయిపోద్ది గదా! ఇప్పుడు మనం ప్రకృతి పంచభూతాలు చెప్పుకున్నా గూడా భగవంతుడికి ఎళ్ళిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ధ్యానం చేసి జ్ఞానం పొందుతున్నప్పుడు భగవంతుడు మన వెంట ఉంటాడు కదా! అందుకే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నామంటే దైవత్వం అటువంటిది కాదు మిత్రులారా. సహాయం అడిగిన వెంటనే వైకుంఠాన్ని కూడా వదిలి వచ్చిన శ్రీ మహావిష్ణువులాగా మనకి భగవంతుడు మన వెంట వస్తాడనమాట. వంటిది దైవత్వం అనేది. అందుకే భగవంతుడిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. అంతేకాని వాళ్ళని వీళ్ళని స్మరించుకుంటే ఇక్కడ మనకేది కూడా మంచి జరగదు. అందువల్ల మన భావం అనేది చాలా ప్యూర్‌గా ఉండాలి. ఇప్పుడు తల్లేం చేస్తుంది? మమకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతుంది. అంటే మమకారంతో గారాబం చేసి మా పిల్లలు ఇలాగా, మా పిల్లలు అలాగా, మా పిల్లలు ఇంత ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఇలా బాగా చదువుతారని అందరిలో చెబుతూ ఉంటారు. అలా చెప్పకూడదు. ఎందుకంటే పాపం అవతల వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు గదా! అందుకే అలాంటి ఇవి మమకారం అనేది నేర్పించకూడదు. తండ్రి అహంకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతాడు. నిజమే కదా! ఫస్ట్ ఇప్పుడేమవుతుందంటే కుటుంబంలో డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి ఇవ్వకపోతే తల్లిచ్చిద్ది. తల్లిచ్చినప్పుడు ఆ డబ్బులనేది లేనప్పుడు ఆ పిల్లవాడు ఇంట్లో ఎంత యుద్ధం చేస్తున్నాడు. తల్లిదండ్రులను కూడా బాగా తిడతన్నాడు. అందుకే తల్లి కఠినంగా ఉందనుకోండి, తండ్రి ప్రేమగా ఉండి అలా కాదు నాన్న ఇలాగని చెప్పాలి. తండ్రి కఠినంగా ఉంటే తల్లి చెప్పాలి. అలా కాకుండా ఇదిగో అహంకారం నేర్పి పిల్లల్ని చెడగొడుతున్నాం మనం ఈరోజు. అందుకే మిత్రుడు మనకు సరైన జ్ఞాని నేర్పుతాడు. నిజమే కదా! మిత్రుడు అనేవాళ్ళు ఎప్పుడైనా సరైన జ్ఞానం నేర్పుతారనమాట ఎక్కడున్నా కూడా.
నిజమైన మిత్రులైతే అని మనకి శ్రీ సూరదాస్ కథలో మనం ఆ, తెలుసుకున్నాం అనమాట. ఎంత గొప్పగా చెప్పారో ఈ మిత్రత్వం సత్యాన్ని. అంతే కదా మరి, తల్లి తండ్రి ఇలా చెడగొడుతుంటే మిత్రుడు అనేవాడు దారిలో పెడతాడనమాట. మన జీవితంలో మనందరికీ శత్రువులు ఉంటారు. మనకు మన మనసు పడని వాడు, మనం ద్వేషించేవాడు, మనం ఓర్వలేని వాడు, మనం ఇష్టపడని వారు, వారి ఉనికిని మనం భరించలేని వారు, ఇలా ఎందరో వ్యక్తులు ఉంటారనమాట. మరి అంతే కదా, మనల్ని మన ఉనికిని పడని వాడు, మనల్ని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారంతా మన అంతర్గత జీవనానికి బహిర్గత ప్రతీకలు మాత్రమే. అంటే మన లోపల ఉంటది కదా ఆలోచన, చెడు ఆలోచన. ఆ లోపల ఆలోచన బహిర్గతంగా నిర్మితం అవుతాయి. అంటే వాడంటే నాకు పడదంటే ఎందుకు పడదు అని ప్రశ్న వేసుకోవచ్చు కదా. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను కదా అనే భావన ఎందుకు రాదు మనిషికి అనే జ్ఞానం మనం పొందగలుగుతున్నామా? లేదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అంటాడు యుద్ధంలో, దుర్యోధనుల్లో ఉన్నది నేనే, ఆ శకుల్లో ఉన్నది నేనే, ఆ విదురుల్లో ఉన్నది నేనే, నీలో ఉన్నది కూడా నేనే అని. అందుకే మనం మన లోపల అంతర్గత శత్రువుని మనమే నిర్మించుకుంటాం, బహిర్గతంగా అది సృష్టించబడుతుంది. అప్పుడు వాళ్ళందరినీ మనం శత్రువులుగా భావిస్తున్నాము. వారంతా మన అంతరంగంలో వాటిని కొన్నిటిని మార్చుకోవాలనే దానికి నిదర్శనాలు. వాళ్ళందరూ అలా ఉన్నారంటే నీ లోపల భావనలు మార్చుకోండి. అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు మిత్రులుగా అవుతారని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఆధ్యాత్మిక శత్రువులే మిత్రులని అందుకే అన్నారు. ఆధ్యాత్మికంగా చూడండి, కొంతమంది మనల్ని శత్రుత్వంగా భావిస్తారు. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ధ్యానంలోకి రాకముందులో ఎలా పడితే అలా ఉండేవాళ్ళు. ధ్యానంలోకి వచ్చినాక ఎలా పడితే అలా నవ్వం, ఎలా పడితే అలా మాట్లాడడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మన సీనియర్స్ దగ్గర నుంచి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి మనల్ని ఖండిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు స్పిరిచువల్ జర్నీస్కి వెళ్ళినా, ధ్యానం చేసే చోటుకి వెళ్ళినా, క్లాసెస్ జరిగే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తులు ఎలా ఉంటారు? మనం చేసే కొన్ని కొన్ని పరిణామాలని వాళ్ళు ఖండిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అప్పుడు మనకి శత్రువుల్లా కనపడతారు. మరి అప్పుడే కదా మనం అందులో అడుగు పెట్టడం. కానీ తర్వాత అర్థమైంది వాళ్ళే నాకు మిత్రులు. ఈ రోజు ఇలా ఉన్నానంటే వాళ్ళు ఆ రోజు నాకు నేర్పించిన జ్ఞానమే అని మనం తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మికంగా. అందుకే కావున సత్వరమే మన మిత్రత్వాన్ని మనతో మనం ప్రారంభించాలి. అంటే మన లోపల ఉన్న వాటినే మనం ప్రారంభించాలి. తర్వాత తర్వాత ఇతర మానవులతో, సకల ప్రాణికోటితో, జంతువులతో, పక్షులతో, చెట్టులతో మన సామరస్యాన్ని మనం ముందలకి తీసుకెళ్ళొచ్చు అని ఇక్కడ చెప్తున్నాం. మైత్రి అనేది. అలా మైత్రి గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అందుకే గ్రహాంతర వాసులతో, ఈ సృష్టిలోని అందరితోనూ దైవత్వంతో విస్తరించవచ్చు. మరి ఇక్కడే కాదు కదా మనం జన్మ తీసుకునేది, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ జీవుడు ఆ నేర్చుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ భూమి మీద కర్మని అనుభవిస్తూ ధ్యానం జ్ఞానం పూర్తయిన తర్వాత వేరే గ్రహాంతర వాసులకి మనం వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు అక్కడ కూడా మైత్రితో ఉంటాం. ఈరోజు మనం కళల ద్వారా మనం చూస్తున్నాం. ఎలాగా ఆ కళల ద్వారా మాస్టర్స్ చూడగలుగుతున్నాం. వాళ్ళు ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉంటున్నారు కదా. ఎందుకంటే ఇదిగో ఈ భూలోకంలో వాళ్ళు కూడా సాధన చేశారు, దేవదూతలుగా పనిచేశారు, సదాత్మలుగా పనిచేశారు, ఉన్నతాత్మలుగా పనిచేశారు. ఈ రోజు అక్కడ ఉన్నారనమాట. వేరే గ్రహాంతర వాసులుగా పనిచేస్తున్నారంటే మనకి భూమి మీద ఉన్న వాళ్ళకి అన్ని తెలియపరుస్తున్నారు. అలా మనం కూడా వేరే గ్రహానికి వెళ్తాం ఈ మైత్రి అనేది మనం సాధన చేసినప్పుడు. అందుకే భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా మనం శరణాగతిలో ఉండాలని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 11వ పాయింట్, అహింస. ఈ మానవుడు పాటించాల్సిన అత్యంత ఉదాత్తమమైన మరో మహోన్నతమైన భావన అహింస. అందుకే మన పెద్దలు అహింసో పరమో ధర్మ అన్నారు. ఎందుకంటే పాటించాల్సిన అన్ని ధర్మాల్లో అహింస, నీ మాటలు, చేతలు, చూపులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ లోపల భావన ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పాటించాల్సిన అన్ని ధర్మాల్లో అహింస పరమాత్మ దృష్టి ధర్మము. అలాగే హింసను గురించి మనము హింసో పరమో ధర్మ అని చెప్పుకోవచ్చు. హింసను మించిన పరమో ధర్మము అనేది లేదు. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు మనము ఏదైనా చేసి ఎల్లో కొబ్బరికాయ కొడతాం, కొన్ని శ్లోకాలు చదువుతాం, అవన్నీ పోతాయి అనుకుంటా, ఏమీ పోవు.
ఎన్ని మొక్కులు మొక్కినా మనం చేసిన హింస అనేది పోదు, మనకి క్యారీ అయ్యిద్ది అనమాట. అందుకే మానవుడి యొక్క పురుషార్థాలలో ధర్మార్థ కామార్థ మోక్షాలలో మొదటిది ధర్మము అంటే ఆచరించదగినది. నువ్వు ధర్మంగా ఉండి ఎదుటి వాళ్ళకి ధర్మం ప్రచారం చేయాలి. అలా లేదా చేయవలసినది అనర్థం. ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, సామాజిక ధర్మము, లోక ధర్మము, వృత్తి ధర్మము, అలా లాంటివి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అందుకే మనం కుటుంబం పట్ల ఎలా ఉండాలి తెచ్చుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి బాధ్యతగా చేస్తున్నాము. నేను సేవ చేయట్లేదు, మా అత్తగారికి నేను సేవ చేయట్లేదు, మా మామగారికి నేను సేవ చేయట్లేదు, ఇది బాధ్యతగా చేస్తున్నాను అని కుటుంబ ధర్మాన్ని పాటించాలి. సామాజిక ధర్మం, సమాజం పట్ల మనం ఎలా నడుచుకోవాలి అనేది సామాజిక ధర్మం. లోక ధర్మం, ఈ సృష్టిలో ఈ లోకంలో సకల జీవరాశుల పట్ల హింస అనేది లేకుండా ఉండడమే లోక ధర్మము. వృత్తి ధర్మం, మనం చేసే వృత్తి అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈరోజు తింటున్నాము, అన్ని అనుభవిస్తున్నామంటే మనం వృత్తి ధర్మంగా చేస్తేనే కదా. అందుకే ఇక్కడ అంటారు ఏమనంటే తల్లిదండ్రి చేసిన కర్మ అనేది పిల్లలకు వచ్చిద్దా అంటే వచ్చిద్ది. ఎలా వచ్చిద్ది అని అంటే వాళ్ళు హింసగా డబ్బులు సంపాదించినప్పుడు ఆ డబ్బు పిల్లలు తిన్నప్పుడు అది వాళ్ళకి కర్మగా అంటుకుంటుందని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అందుకే వృత్తి కూడా చాలా ముఖ్యమైనది అనమాట. కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, అలా ఆపద్ధర్మాలు అంటే వేరే వాళ్ళకి చేసేయి. ఎవరో ఒకళ్ళు మనల్ని సహాయం అడుగుతారు, మాట సాయం, మీరు ఇలా సహాయం చేయండి అని, అది మనం చూసుకొని ఎరుకతో చేయాలన్నమాట. ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇలా చేయవలసినవి ఎన్నో ఉన్నా అన్నిటికన్నా గొప్ప ధర్మం అహింసా ధర్మము. అందుకే ఇక్కడ మనకి అంటారు అహింసో పరమో ధర్మ అని. పరమ ధర్మము అంటే ఏమిటి? దీనికి భగవంతుడు ఏమని అంటాడు? కృష్ణ భగవానుడు ఏమని చెప్తాడంటే ఆయన ఒక పువ్వుని, ఒక భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడంటే ఒక పువ్వును పుష్పాన్నో ఫలాన్నో అర్పించంటే నీ లోపల ఉన్న ఆత్మని ఒక ఫలంలా చేసి నాకు అందించు, ఈ దేహాన్ని ఒక పుష్పంలా చేసి నాకు అర్పించు అంటే దేహానికి హింసాత్మకమైన ఆహారాన్ని ఇవ్వకుండా ఆత్మకేమో హింసాత్మకమైన ఆలోచనలు, కామక్రోధం మదమాశ్చర్యాలను తొక్కివేసుకోకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తూ సమానతత్వంతో నువ్వు ముందరకు వెళ్తూ నీ లోపల ఉన్న ఆత్మని నాకు ఫలంగా చేసివ్వు అని చెప్తాడు అనమాట. అంటే ఇదిగో ఈరోజు మనం చెప్పుకున్న ఈ జ్ఞానం అనమాట. ఈ జ్ఞానం అనేది చాలా ప్రబలమైనది కదా. అందుకే కదా మనకి పత్రిజీ గురువు గారు ఎప్పుడూ కూడా మనకి ఏమని చెప్తారంటే స్వధర్మం, నువ్వు ధర్మంగా ఉండి ఎదుటి వాళ్ళకి ధర్మాన్ని చెప్పు, అంతేగాని నువ్వు ధర్మంలో లేకుండా ఎదుటి వాళ్ళకి ధర్మం అనేది చెప్పినా అది ఉపయోగంలో ఉండదు అని. అందువల్ల అహింస ఎంత గొప్ప నిర్వచనమో కదా మనకి ఇక్కడ చెప్పినట్లుగా. సర్వ జీవరాశుల పట్ల కరుణతో వ్యవహరించడానికి మించిన పుణ్యం భూమండలంలో మరొకటి లేదు. అలాగే ఇతర ప్రాణికోటికి హింసించడానికి మించిన పాపం కూడా లేదు. అంతే కదా. ఇప్పుడు నేను ఇలా ఉండాలి, నా ఎదుటి వాళ్ళు ఇలా ఉండాలి, నాకు వాళ్ళు చేసే పనుల వల్ల నేను బాధపడుతున్నాను అన్నప్పుడు మరి అదే పనులు ఎదుటి వాళ్ళకి చేయకూడదు కదా. అదే కదా అహింస అంటే. మరి నీకొక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం అని మనం పెట్టేసుకున్నాం కదా. అలా మనం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అలా మనసా వాచా కర్మణ సర్వకాల సర్వావస్థల్లోనూ ఏ జీవరాశిని బాధ కలుగజేయక పోవడమే. ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి ఏది బాధ కలగకుండా ఉండడమే అహింస. సమానమైన ధర్మం, సమానమైన తపస్సు, సమానమైన దానము మరొకటి లేదు. దానం, నువ్వు దానం చేస్తున్నావంటే ఏది ఆశించకుండా చేయాలి. అందుకే మనం కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అప్పుడే నువ్వు మర్చిపోవాలి, నేను చేశాను అనే భావన ఉండకూడదు. అందుకే ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తారనమాట. ఏమని మనకంటారు చాలా మంది కృష్ణార్పణం అని ఎందుకు అనమంటారంటే కృష్ణుడే చెప్పాడంట ఈ మాట. అంటే ఆయన ఎందుకు చెప్పాడంటే చెడు పని కూడా చేసి కృష్ణార్పణం అనమని కాదు. అంటే ఒక సేవ చేస్తున్నామంటే ఆ సేవ
చెయ్యడానికి నన్ను ఎంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు కృష్ణ, కృష్ణార్పణం అని అనాలంట. అలా ఆయన ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చాడంటే నువ్వే పంపించావు కృష్ణ. నా మాటకి శక్తినిచ్చినందుకు కృష్ణార్పణం అనాలంట. మనం తినే ఆహారం కూడా తినేటప్పుడు తిని ఈ ఆహారం నేను కృష్ణార్పణం అన్నప్పుడు కృష్ణుడికి అది వెళ్ళిపోయి మనకి శక్తినిస్తాడు అని ఆయన చెప్పాడనమాట. అందుకే నువ్వు చేసే ప్రతి పని కూడా కృష్ణార్పణం అనమని అర్జునుడికి చెప్పాడంట. అందుకే అర్జునుడు ఎప్పుడూ కూడా కృష్ణుడి పట్ల మిత్రత్వంతో ఉంటాడనమాట. అహింస ధర్మంలో ఉంటాడు. అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మరి అంతే కదా! ఇప్పుడు కృష్ణుడికి అంతమంది భార్యలుంటారు గదా! ఎప్పుడు చూసినా అర్జునుడు అని వెళ్తాడు. అసలేం చేస్తున్నాడు అర్జునుడి దగ్గరికెళ్ళి అని జెప్పేసి వీళ్ళెళ్తారనమాట. ఎళ్ళినప్పుడు అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చుంటాడంట. వాళ్ళ భార్యలనేమో అదే కృష్ణుడు అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడంట. అర్జునుడు కాళ్ళు పట్టుతూ ఉంటాడంట. అప్పుడు వాళ్ళ భార్యలంట తల పట్టమని చెప్తారంట కృష్ణుడు. అప్పుడు వాళ్ళు తల పడుతూ ఉన్నప్పుడు ఆ తలలో కృష్ణ 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 అని ఆయన యొక్క మంత్రం అనేది ఆయన లోపల నుంచి వస్తూ ఉంటుందంట. చూడండి మరి ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అందుకే ఇక్కడ చూడండి రాముల వారి గురించి ఒకటి చెప్పుకుందాం. ఒక అతను రామభక్తుడు అనమాట. ఆయన ప్రతిదీ రామ 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 అంటా ఉంటాడు. అంటూ ఉంటే మరి రామ రామ అంటే ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటాడు కదా! రామ జపం ఎక్కడైతే పలుకుతామో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అయితే అతనేం చేస్తాడు ఆహ్, మలాన్ని విసర్జించడానికి వెళ్తాడు. అక్కడ కూడా అతను రామ రామ అంటాడు. అంటే అక్కడికి కూడా ఈయనెళ్తాడు. ఈయన కోపం వచ్చిద్ది. నువ్వు మలాన్ని విసర్జిస్తూ కూడా రామ రామ అంటావా అని చెప్పేసి తోకతో ఒక్కటిస్తాడంట ఆయనకి. ఎవరికి? ఆ భక్తుడికి. ఇచ్చినా గూడా రామా అంటాడంట. అనంగాల్నే ఆహ్, అయినా గూడా ఇంకంతే రామ రామ అంటూ ఉన్నప్పుడు కోపమొచ్చిద్ది. ఇక రాముల వారికి బాగలేదని జెప్పేసి ఆంజనేయుడికి కబురొచ్చిద్ది. రాముల వారు పడుకొనుంటారు. సీతమ్మ అమ్మవారు మూలికలతో ఆయనకి మందు రాస్తూ ఉంటది. చుట్టూ కూడా వాళ్ళు రామలక్ష్మణులు వాళ్ళందరూ ఉంటారు. ఉన్నప్పుడు ఆయన లోపలికి రమ్మని జెప్పి చెప్తారనమాట ఆంజనేయ స్వామిని. "ఏంటి స్వామి నీకింత బాధను కలిగించిన వాళ్ళు ఎవరు? చెప్పండి నేను వాళ్ళని ధ్వంసం చేసేస్తానంటాడంట" ఆంజనేయ స్వామి. అనంగాల్నే "ఎవరు జేస్తారు? నువ్వే గదా! ఇది జేసింది" అంటాడంట రాముల వారు. అనంగాల్నే "నేనా? నేను నిన్ను కొట్టానయ్యా" అని ఆయన బాధపడతాడంట. అప్పుడు "మరి నువ్వు అతన్ని నీ తోకతో కొట్టావు గదా! అసలు నీ తోకతో కొడితే మనిషి ఎవరైనా ఉంటారా? అందుకే ఆయన రామ అన్నాడు. ఆ బాధను నేను తీసుకున్నాను. అని అప్పుడు అనంగానే అయ్యో! నేనెంత తప్పు చేశాను అని జెప్పేసి వెళ్ళి ఆయన రియలైజేషన్ అయ్యి అతన్ని తీసుకొస్తాడంట. రామ రామ అని భక్తితో ఆయన జపం చేశాడు కదా! తీసుకొచ్చిన తర్వాత ఆయన చేత్తో ఆ మందు రాసినప్పుడు ఆ మూలికల మందు అప్పుడు తగ్గిద్దంట. రాముల వారికి. చూడండి భగవంతుడు ఇక్కడ మన పట్ల ఎలా ఉంటాడనేది ఇక్కడ మనం తెలుసుకుంటే అహింస అనేది మనం హింస అనేది చేయకుండా ఉంటే అహింసా మార్గంలో ఉంటే భగవంతుడు మన వెంటే ఉంటాడని అక్కడ ఆంజనేయుడిని చూసినా తెలిసిద్ది. ఆ భక్తుడిని చూసినా తెలిసిద్దనమాట. అందుకే సర్వ జీవుల పట్ల కరుణతో ఉంటే ఏ తపస్సు, ఏ దానము, ఏ వ్రతాలు, ఏ తీర్థయాత్రలు చేయనవసరం లేదు. ఏ గోదానము, ఏ భూదానము, ఏ బంగారం దానము చేయనవసరం లేదు. మరంతే గదా! ఇప్పుడు మీరు గోదానం జేయండి మీ సర్వ పాపాలు పోతాయి అనగానే మనం ఒక రూ. 1,00,000 ఇచ్చేసి నా పాపాలన్నీ పోతాయండి గోదానం ఇచ్చేసాను వాళ్ళ పేరు మీద అంటారు. అది ఎంత మట్టికి కరెక్టు? హింసను చేస్తా ఈ గోదానాలు, మంత్రాలు, ధ్యానాలు, జ్ఞానాలు చేసిన ఎందుకు ఉపయోగం? ఇప్పుడు ఆచరణలో పెట్టని జ్ఞానం ఎందుకు? హింస చేస్తూ అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకే ఎన్ని అశ్వమేధ యాగాలు చేసినా ఏ దాన ఫలమున్నదో సప్త సాగర తీర్థ స్నానం ఫలమును ఏది ఉన్నదో గోదానము అని ఏది చేసినా కూడా మనకి హింసను చేస్తే అది రాదంట. ఎప్పుడో మనకి విష్ణు సహస్రనామం చదవండి. మనకి సకల బాధలు పోతాయి అంటారు. హింసను చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులను బాధపెడుతూ నువ్వు ఎన్ని శతనామాలు చదివినా వేస్టే అనమాట.
కోడల్ని తిడుతూ నేను మంత్రాలు చదువుతున్నాను అంటది ఒక అత్తగారు. ఎంత చదివినా వేస్టే కదా. మరి అంతే కదా. ఇప్పుడు నేను ఇదిగోండి కార్తీక స్నానం చేస్తున్నాను, నాకు దేవుడు పక్కన ఉంటాడు అంటాం. ఇంట్లో అత్తగారి బాధ్యత చేయకుండా ఎన్ని కార్తీక స్నానాలు చేస్తే ఏంది, ఎన్ని కార్తీక సోమవారాలు చేస్తే ఏమిటి, అది హింస కిందకే వచ్చింది కదా. కుటుంబ ధర్మం నువ్వు పాటించకుండా ఎన్ని చేసినా నువ్వు వేస్ట్ అని ఇక్కడ చెప్పుకుంటున్నావు. అదే అహింసా ధర్మం అని చెప్పుకుంటున్నాం. అందుకే ఎంతటి భక్తులైన పూజలు, భజనలు, ప్రార్థనలు, నామజపాలు చేస్తున్న ఎంతటి భగవద్ ధ్యానులైన అహింసాపరులైతే భగవంతుని శిక్షకు పాత్రలు అవుతారు. మరంతే కదా. ఇప్పుడు ఒక అతను ఉన్నారు, ధ్యానం చేస్తా ఉంటారు, కానీ ఆయన ఏమో నాన్ వెజ్ అస్సలు మానేయలేడంట, రోజు తినాల్సిందేనంట. మరి ఆయన హింస చేస్తున్నట్లే కదా. ఇప్పుడు మనకు అంటారు ఏమని, నేను ధ్యానం చేస్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను అని మరి ఒక జీవిని చంపి తింటాం, మరి ఎంత మట్టికి సమంజసం అని జ్ఞానం తెలుస్తుందా మరి ధ్యానం చేసిన వాళ్ళకి? తెలియట్లేదు కదా. అందుకే ఇక్కడ మనకి జీసస్ కానీ, శ్రీ బుద్ధ భగవానుడు కానీ, కృష్ణుడు కానీ, మహావీర్ కానీ, వేమన వీరభద్ర బ్రహ్మేంద్ర అదే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది ఏంటంటే, హింస చేయకుండా అహింసా మార్గంలో ఉండి నువ్వు ఏదైనా చేయని చెప్తారనమాట. అందుకే హింస అంటే ఇతరుల హృదయాలకు బాధ కలిగించడం, లేదా ఇతరులు గాయపరచడం, మాటల ద్వారా సూటిపోటి మాటలు అంటూ ఉంటాం. ఏదైనా యుద్ధమైంది అనుకో, ఇక మన ఇంట్లో ఆ పళ్ళాలు వస్తువులన్నీ పగిలిపోతాయి అనమాట. మేము శాంతంగా ఉంటాం, కానీ వాటిని ఏం చేస్తాం, పగలగొడుతూ ఉంటాం, ఇసిరిసిరేస్తూ ఉంటాం. అది కూడా హింస కిందకే వచ్చింది ఫ్రెండ్స్. అందుకే ఆ కోపాన్ని, క్రోధాన్ని మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. అందుకే మనం మన లోపల భావన అనేది చాలా ముఖ్యం. అంతరంగ భావన అనేది మార్చుకోవడం ధ్యానంలోనే సాధ్యమైద్దని మనం చెప్పుకుంటున్నాం. మరి మనము త్రికరణముల చేత ఎవరిని హింసిస్తామంటే, మనము హింసిస్తూ హింసను తెలుసో తెలియకో ఇతరుల మానవులను, ఇతర ప్రాణికోటిని హింసిస్తున్నాము. మరి అంతే కదా. ఇతర ప్రాణికోటిని, మనష్కోటిని అందరినీ హింసిస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటాడు మానవుడు, ఏమంటాడంటే మానవుడు పుణ్య పాపములను ఎందువల్ల, దేని చేత, ఎప్పుడు, ఎట్లు ఎంతవరకు ఎచ్చట ఆచరిస్తాడో తదానుగుణంగానే ఆయా కర్మ ఫలమును అనుభవిస్తాడనమాట. నువ్వు ఎంత మంచి చేస్తే అంత, చెడు చేస్తే అంత చెడు నువ్వు అనుభవించాల్సిందే. అందుకే ఇక్కడ మనం ఏమంటామంటే, అంటారు ఇది చూడండి, ఇదిగోండి డాక్టర్లు చెప్పారు పలానా కోడి కండ తింటే నీకు కండ పట్టిద్ది అని. మరి ఆ కోడి ఏ కండ తింటే ఆ కోడికి ఆ కండ వచ్చింది చెప్పండి. మరి అంతే కదా. అది కూడా శాకాహారమే తింటది కదా. కోడిలు కూడా మరి అంతే కదా. జీడిపప్పులు, దన ఏంటి, బియ్యపు గింజలు, వడ్లు, ఇవే కదా మరి తింటుంది. మరి దానికి అక్కడి నుంచి ఆడి నుంచి వచ్చింది. అందుకే మనం ఇప్పుడు అంటారు మరి ఆవు కండ తింటే, ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటారు మరి ఆవు శాకాహారే కదా, మరి ఆవుకి ఏడు నుంచి వస్తుంది కండ అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏ కండ తింటున్నాయి కనుక మాంసాహారం ఎక్కువ బలం వస్తుంది, ఎక్కువ శక్తిని ఇస్తుంది అనడం అన్నది మన అపోహ. శాస్త్రీయ పరంగా కూడా మాంసాహారం అనేది చాలా చెడ్డది అని పరిశోధకులు చెప్పారు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు గుడ్డు తింటే మంచిది, గుడ్డు లోపల ఉన్న పసుపు సొన తింటే మంచిది, తినండి అంటున్నారు. మరి అదే గుడ్డు ఉండి దాని లోపల నుంచి పిండం అనేది వస్తే ఒక కోడిలా తయారైంది కదా, దాని జీవితం కూడా సార్థకం చేసుకుంటది కదా. మరి అదే ఇప్పుడు స్త్రీలు పిండం పడిపోవడం లేదా అబార్షణ అవ్వడం జరిగితే మనం ఎంత అల్లాడిపోతాం. గుడ్డును తినివేసి గుడ్డులోంచి కోడి పిల్లల్లో బయటకు రానివ్వకుండా చేయడం అబార్షణ కదా. ఆలోచించండి మై డియర్ స్నేహితులారా అని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అంటే మంచిగా అనిపించింది ఈ పాయింట్. మరి అంతే కదా. మన పిండం పడిపోతే అయ్యో నా బిడ్డ పోయిందే అని ఆ తల్లి అంత విలవిల్లాడుతుంది. మరి అలాగే గుడ్డు తిన్నప్పుడు ఆ గుడ్డు మనం నాశనం చేస్తున్నప్పుడు తను కూడా అంతే విలవిల్లాడిద్ది కదా. కానీ మనం మనిషి చంపితే హత్య, కోడిని, పందిని, ఆవు, మేక, దున్న, గొర్రె, చేపను చంపబడితే హత్య కాదా? మనకైతే హైకోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి. పాపం ఆ మూగజీవాలకి ఎవరున్నారని అనుకుంటున్నారేమో.
అవన్నీ హత్యలు కావా, పాపాలు కావా, వాటికి ఉన్నాయి కోర్టులు, పోలీస్ స్టేషన్లు. అదే ప్రకృతి లేక సృష్టి లేక దైవత్వం లేక ఆ కోర్టులో, పోలీస్ స్టేషన్లలో ఎన్నో సెక్షన్లు, ఎన్నో రూల్స్ లేవు. అక్కడ ఏమీ సెక్షన్లు లేవు, మనకన్నా సెక్షన్లు ఉన్నాయి. మనం అవి తినటం వల్ల వాటికి ఎవరో కోర్టులు లేవు, పోలీసులు లేవు అనుకుంటాం. ఉండే ప్రకృతి ఉంది కదా మరి. ప్రకృతి చూస్తూ లెక్కిస్తూ ఉంటది. మనం తినే ప్రతి ఒక్క కోడిని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకెందుకు మంచిగా కుదరట్లేదంటే, అమ్మ నువ్వు అంత ముందర మాంసాహారం తిన్నావు కదా, దాని అన్ని మరి కొట్టేయాలి కదా. మరి దానికి తగ్గ సాధన నువ్వు చేస్తేనే నీ లోపల ఉన్న అంత ముందర తిన్నయన్నీ ఆ గుణాలన్నీ కూడా పోతాయి అని తను చెప్పారనమాట. అలా మనం కూడా ఏదో ఇప్పుడు చాలా మంది చెప్తారు, ఇదిగో ఇవన్నీ మాకు తెలిసినవి కానీ నువ్వు మాకు చెప్పమాక అని. ఇవన్నీ మేము పాటిస్తున్నాం కదా అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, హింసాత్మకమైన ఆహారాన్ని తిడతానే ఉంటారు. మా వాడికి కీమా బిర్యానీ అంటే ఇష్టం అందుకే వండాను అంటారు. అంటే చెప్తున్నా, నేను కూడా వండిన దాన్నే. తప్పు ఒప్పుకోవాలి ఎప్పుడే కూడా. సృష్టిలో తప్పు ఒప్పుకున్న వాడే జ్ఞాని అవుతారని మనకు భగవంతుడు ఎప్పుడు చెప్తాడనమాట. అందుకే మనం ఇక్కడ అన్నీ లెక్కించబడతాయని చెప్పుకుంటున్నాం. అందుకే అవే మన జీవితాల్లో కష్టాలు, సమస్యలు, రోగాలు. మరి అంతే కదా, వాటిని తిన్నాము, ఎవరు చూడట్లేదు అనుకుంటాము. చూసింది కదా ప్రకృతి. చూసి ఏమిచ్చింది, నీకు రోగాల్ని ఇచ్చింది, కష్టాలను ఇచ్చింది, బాధల్ని ఇచ్చింది, మనశ్శాంతి లేకపోవడం లాంటివి. పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు. పూర్వజన్మలో నువ్వు చేసిన రోగం నీకు రోగంలాగా వచ్చి నిన్ను పీడిస్తుంది అని చెప్తున్నారు. పూర్వజన్మలో మనం చేసిన పాపాలు మనల్ని ఈ జన్మలో రోగాలుగా బాధిస్తాయి. నిజమే. ఎందుకంటే ఇక్కడ నాది ఒకటి అనుభవ జ్ఞానం చెప్తాను. నాకు కాల్లో ఆన ఉండేది. నాకు 2 ఆనలు ఉన్నాయి. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందల తీపిచ్చుకోవాలన్నా ఎక్కడా కూడా నాకు సపోర్ట్ రాలేదు. అంటే సహకరించలేదు. ఎక్కడ చేస్తారో ఏంటో అని అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు తీపిచ్చుకున్నాను. పోయిందనుకున్నాను. నేనేమనుకున్నానంటే మా నాన్నకున్నాయి కదా, ఆయన చెప్పులేసుకోవడం వల్ల నాకు వచ్చిందేమోలే. మా నాన్నకి ఉండడం వల్ల అని నేను అనుకున్నాను. కానీ తర్వాత ఏమనుకున్నానంటే, నాకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నాయి గదా, అయి సరిగ్గా తీసుకోక నాకలా వచ్చినియేమో అనుకున్నాను. ధ్యానంలోకొచ్చినాక తీసేశారు. కానీ సంవత్సరానికి నాకు మళ్ళీ నొప్పి చేసిందనమాట. అప్పుడు నాకు మనసులో ఒక ఇదొచ్చింది. నేను ఇది కూడా ఎవరికో ఇచ్చుంటాను గదా ఒక్కసారి అని మనసులో అనుకున్నా. అనుకోని నైట్ ధ్యానం చేసి పడుకున్నాననమాట. పడుకున్నప్పుడు అలా 2 రోజులు ధ్యానం చేసి పడుకున్నప్పుడు ఒక 14 సంవత్సరాల పాప, ఒకామె 14 సంవత్సరాలు ఒక దున్నపోతుని తీసుకొనొచ్చింది. ఆమె ఆడుకోవడానికంట. తీసుకొనొచ్చినప్పుడు అక్కడ వంశీ సార్ వాళ్ళ బాబొచ్చాడు. వచ్చి, "ఈ దున్నపోతు చాలా బాగుంది. నేను ఆడుకుంటాను. నాకిస్తావా?" అని అడుగుతున్నాడు. చిన్నబ్బాయి. అడుగుతున్నప్పుడు, "నేను నీకెందుకివ్వాలి? ప్రతిదీ నీకు గావాలా? నేనెందుకివ్వాలి? నేనివ్వను" అని జెప్పేసి ఆమె ఏం జేసిందో తెలుసా? 3 స్టేర్లు బిల్డింగ్ ఎక్కిస్తున్నప్పుడు ఇప్పుడున్న చైతన్యం, నేను ఈ చైతన్యం ఏమంటుందంటే, "ఇచ్చేసేయి, ఏమైంది నీకు? దాంతో నీకెందుకు? నీ వయసెంత? తన వయసెంత?" అనంటే, "నీకు తెలీదు ఊరుకో. నీకేం తెలీదు. నువ్వన్నీ ఇచ్చేయి, ఇచ్చేయి అని అంటావు" అని అంటుందనమాట. ఇప్పుడున్న చైతన్యాన్ని, అప్పుడున్న చైతన్యం. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? 3 స్టేర్లు దాన్ని ఎక్కిచ్చిందనమాట మెట్లు. మరి దాన్ని ఎక్కిచ్చిన తర్వాత ఆ పైన కూడా వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు పక్క బిల్డింగ్‌లో. ఆ పిల్లవాడు మళ్ళీ అడిగాడు, "నాకియ్యవా? ఇంత పైకి ఎక్కిచ్చావు గదా! నాకియ్యవా?" అని అడుగుతున్నాడు. "ఇక్కడికి గూడా వచ్చావా నువ్వు? ఇక్కడికి గూడా నువ్వొచ్చావా?" అని ఆ పిల్లోడిని గదాయిస్తుందనమాట. ఎక్కడికెళ్ళినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదది. అంటే వాడు మాస్టర్స్ అనమాట. మాస్టర్స్ అప్పుడున్న చైతన్యాన్ని చూయించారు. ఇప్పుడున్న చైతన్యంలో రియలైజేషన్ ఉంది గదా! అప్పుడు ఓహ్! మరి ఆ దున్నపోతు ఎంత బాధను అనుభవించింది. ఆ దేహాన్ని యేసుకొని పైకెక్కుతూ తన యొక్క పాదాలు జారుతూ, దానికి గిటకలుంటాయి గదా, మెట్ల మీద జారుతూ ఆ బాధన తీసుకున్నది కదా! అప్పుడు కలలో నుంచి బ్యాక్‌కొచ్చేసాను నేను. వచ్చి ఇంక దానికి బాగా దుఃఖంతో నేను క్షమాపణ చెప్పుకున్నాను. నాకు రాబోయే ఆన కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో కూడా ఇంతకు ముందులా చెప్పులేసుకొని నడిచేదాన్ని. ఇప్పుడు అసలు చెప్పులు లేకుండా నేను నడుస్తున్నా. నాకెందుకంటే ఇప్పుడు చెప్పులు లేకుండానే నడవాలనిపిస్తుందనమాట. అంత అద్భుతంగా నా దేహం అనేది తయారైంది. అంటే మనలో రియలైజేషన్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మనం కోళ్ళని, కుక్కల్ని ఇవన్నిటిని తింటున్నాం గదా, అవే మనకు సర్వ
రోగాల్లాగా నెక్స్ట్ జన్మకు వస్తాయి అనడానికి నాదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం చేసిన కర్మల్ని యూనివర్స్ ముందల ఒప్పుకున్నప్పుడు భగవంతుడు మన వెంటుండి మనల్ని నడిపిస్తాడు అనడానికి నా లైఫే నిర్వచనం ఫ్రెండ్స్. అలా ఇంకా మాంసాహారం ఏ ఏ కారణాల వల్ల తినరాదో గమనిద్దాం. మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు, మన గుణము, మన ఆలోచన, మన భావన ఇవన్నీ కూడా జంతువుల్లాగా మారిపోతుంది. మరి మనిషి 8 గంటలు పడుకోవాలి. మహా అయితే 9 గంటలు. మరి 12 గంటలు ఎందుకు పడుకుంటాం? బిర్రుగా చికెన్ బిర్యానీ తినేసి చక్కగా నిద్రేస్తే వాడు 12 దాకా లేగవరు వాళ్ళు. మరి కోడి కూడా అంతే గదా! కోడి కూడా శుభ్రంగా తినిద్ది. దాన్ని కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. పడుకుంటది. మరి దాని గుణాలు మనలోకి రావట్లేదా? దాన్ని చంపినప్పుడు అది బాధ అనేది తీసుకోవట్లేదా? ఆ బాధ మనలోకి రావట్లేదా? ఆ తిన్న కాసేపే మనకి సంతోషం అనిపిచ్చిద్ది. కానీ తర్వాత మరి శరీరం ఎంత ఇబ్బంది పడిద్ది? ఎంత వేడొచ్చేస్తుంది? వాష్‌రూమ్‌కెళ్తే టాయిలెట్టు, బాత్రూము ఎంత ఇదిగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. ఎంత స్మెల్లొచ్చిద్ది. అంటే ఇది పచ్చిగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం తినే ఆహారం అనేది ఎంత మన దేహాన్ని పాడు చేస్తుందని చెప్పడానికి చెప్పుకుంటున్నాం అనమాట. అంతేగాని ఇక్కడ ఎవరిని కూడా భౌతికంగా బాధ పెట్టడానికి కాదు. ఆధ్యాత్మిక కోణంలోనే ఈ జ్ఞానం తీసుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే మనం నిద్ర లేకపోవడానికి, మన శరీరం అంతా పాడవడానికి ఇది. ఈరోజు చూడండి, ఈరోజు మంచి ఆహారం తీసుకుంటున్నాం. మనలో అసల హింసాత్మకమైన ఆలోచనలు వస్తున్నాయా? వచ్చినా గూడా అసలు వెంటనే తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఎందుకు? ఆ కోడుల్ని వాటిని రక్తం, మాంసం కూడుని తినకపోవడం వల్ల. అందుకే ఈ దేహాన్ని, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసి ఈ విశ్వానికి నేను నిస్వార్థమైన సేవ చేస్తాను అని భగవంతుడికి మనం సంకల్పం పెట్టినప్పుడు, మన ఆత్మలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటే, మనకి మన ఆత్మని తీసుకెళ్ళి ఒక పెద్ద ప్లేట్‌లో హింసాత్మకమైన ఆహారాన్ని పెట్టి తింటున్నట్టు చూపిస్తారు. అంటే నీ ఆత్మస్థితిలో కూడా నువ్వు శుభ్రం చేసుకో అని చెప్పడం అన్నమాట. ఆత్మస్థితిలో కూడా అది ఉండడానికి వీల్లేదని భగవంతుడి యొక్క నిర్ణయం. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తక్కువ భావనతో చూడలేదు. ఈ సృష్టిలో అందరినీ సమభావంతోనే చూశాడు. అందుకే సకల జీవరాశుల్లో నేనున్నాను అని చెప్పుకుంటున్నాం. అందుకే ఈరోజు మనం కర్మ విపాక ధ్యానం చేసినా కూడా ఈ వర్తమాన జీవితంలో ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులతో ప్రేమతో జీవిస్తాను. ధర్మ మార్గంలో ఉంటాను. క్షమాతత్వంతో ఉంటాను. నేను తెచ్చుకునే బంధాల పట్ల అంగీకార తత్వంతో ఉంటాను. ధర్మ మార్గంలో జీవిస్తాను. నా తోటి వారిని ధర్మ మార్గంలో జీవించేలా నేను చేస్తాను అని చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకే ఇక్కడ ఏది కూడా బలవంతంగా చేయరాదు. బలవంతంగా చేయరాదు. ఇది స్వేచ్ఛను హరిస్తుందనమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక జీవిని స్వేచ్ఛను హరించినప్పుడు మన స్వేచ్ఛ హరింపజేస్తుంది గదా! అందుకే మనం ఆ జీవిని తిన్నప్పుడు ఆ భావమే మనలోనికి ప్రవేశిస్తుందనమాట. మరది బాధతో, దుఃఖంతో చనిపోయిద్ది గదా! దాని ప్రాణాన్ని మనం హరించేస్తున్నాం గదా! అందుకే ఇక్కడ చూడండి. మాంసాన్ని తెచ్చే వాళ్ళకి 10% అమ్మేవాడికి 10%, వండేవాడికి, తినేవాడికి 80% కర్మ. అందుకే ఆ కర్మ గూడా ఎక్కువగా తీసుకుంటాం అనమాట. ఒక జీవి యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని మధ్యలోనే ఆపివేసి, అధికారం ఆ ప్రకృతికి తప్ప మరెవరికీ లేదనమాట. మరి తన యొక్క జీవితాన్ని ఆపే దాని యొక్క ప్రయాణాన్ని ఆపే అధికారం మధ్యలో ఎవరికీ లేదు. భగవంతుడికి మాత్రమే ఉంది. కానీ మనమేం జేస్తున్నాం? మనం తినటం వల్లే గదా! వాళ్ళు చంపుతున్నారు. మనం తినకపోతే వాళ్ళెందుకు చంపుతారు? అనే జ్ఞానం తెలియట్లేదనమాట. అందుకే వాటిని చంపితే వాటి పరిమాణ క్రమం మనం మధ్యలో ఆపివేసినట్లే కదా! అందుకే కర్మ, అందుకే త్వరగా ఆత్మపరంగా మన పరిణామం చెందకపోవడం అనమాట. వాటిని చంపడం, తినడం వల్ల మన ఆత్మ ప్రయాణం అనేది నిదానంగా జరుగుతుంది. అందుకే ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకుందా? నీకుంటే చెప్పండి. నాకైతే లేదు. ఎందుకంటే అంత శక్తి నా దగ్గర లేదు. ఎందుకంటే భగవంతుడిని నేనెప్పుడూ అప్పట్లో అనుకునేదాన్ననమాట. ఓ భగవంతుడా! సృష్టిలో ఇన్ని సృష్టించావు కదా! ఆ మనిషి ప్రాణం పోతే తిరిగొచ్చేది కూడా మానవుడు కనిపెట్టేలా చేయొచ్చు గదయ్యా! అనుకునేదాన్ని నేను. ఎందుకంటే నాకెదురైన దుష్కర్మ వల్ల నేనలా బాధపడేదాన్ననమాట. కానీ ఈరోజు నేనలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన జ్ఞానం
నా పట్ల నాకు ప్రేమ, కృతజ్ఞతాభావం ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే నా జీవితంలో అలాంటి దుష్కర్మ జరగడం వల్లే కదా! దాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని నేను భావించడం వల్ల. అందుకే ప్రాణం పోసే హక్కు నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకు లేదు అని చెప్పుకుంటున్నాం. ఎవరి సొత్తు కాదు ఆ జంతువులు, నీవా? నావా? అవి ప్రకృతి వారసత్వం. అంతే కదా! ఇప్పుడు ఏనుగుంది. ఏనుగు శాకాహారే. ఏనుగుని ఎందుకు తింటలేదు? మరి దానికి కండ యాడ నుంచి వచ్చింది? చెట్లు, చేమలు తినడం వల్లే గదా! ఏనుగుని గూడా ఇదివరకు తినేవాళ్ళంట. అయితే ఆహ్, శివుడికి తపస్సు చేసిందంట. చేసి నాయనా నన్ను గూడా తింటున్నారు మరేం జేయాలంటే అప్పుడు ఆయనకు వరం ఇస్తాడంట. విఘ్నేశ్వరుడికి తలగా తీసుకొచ్చేలాగా. ఆ కథ మనందరికి తెలుసు కదా! అలా. అందుకే ఇక్కడ మనం ఎవరిని కూడా చంపకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పులిని గమనించండి. ఒక ఏనుగుని గమనించండి. ఒక తాబేలుని గమనించండి. పులి మాంసాహారి వేటాడి హింసించి మరీ చంపి తింటుంది. అందుకే ఒక చోట నింపాదిగా నిద్రపోతూ ఉంటది పులి. ఎందుకంటే అది వేటాడి మాంసాహారం తింటుంది గదా! మరి నిరంతరం భయంతో ఉంటుందది. మరి దాని లోపల భయం ఉంటది గదా! అది జీవిని వెంటాడింది గదా! ఆ జీవి అదే భయంతో పరిగెత్తింది గదా! మరి దానికి గూడా అదే భయం ఉంటుందనమాట. ఏ జంతువు తనపై దాడి చేస్తుందోనని కంటి మీద కునుకు కూడా ఉండదు. నిజమే కదా! కంటి మీద కునుకు కూడా ఉండదు. అలాగే మనం కూడా తిన్నప్పుడు మనకు కూడా బాగా ఫుల్‌గా తిన్నప్పుడు మనకు కూడా కంటి మీద కునుకు ఉండదు. అందుకే ఏ జంతువు తనపై దాడి చేస్తుందని తనకు భయం. అలా ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏనుగు శుద్ధ శాకాహారి. చాలా నింపాదిగా అడుగులు వేస్తుంది. నిజమే. చాలా నిదానంగా అడుగులేస్తదనమాట అది. నన్నేం జేస్తారులే కుక్కలు అరుస్తూ ఉంటాయి. నా మీద ఏమన్నా దాడి చేస్తే నా తొండంతో ఇలా ఇసిరేస్తారని. మరంతే గదా! మరి తాబేలు గూడా అంతే. తాబేలు గూడా చాలా నిదానంగా అడుగులేస్తుంది. అది గూడా శాకాహారి పాచి తిని బతికిద్ది. మరి తాబేలు ఆ నీటిలోనే నాచును ఎప్పుడో కానీ తినదు. నిమిషానికి 4 శ్వాసలు మాత్రమే తను తీసుకుంటుంది. అందుకే అత్యధికంగా 400 సంవత్సరాలు జీవిస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక యోగిని తాబేలుతో పోల్చాడంట. భగవద్గీతలో ఒక యోగిని తాబేలుతో పోల్చాడంట. ఒక యోగి కూడా అంతేనంట. అలా శ్వాసలనేది ఎక్కువ తీసుకోకుండా తక్కువ తీసుకొని ఒక యోగిలాగా బతుకుతాడంట. అందుకే ఇక్కడ అంటారు యోగి కూడా మితాహారంతో నిమిషానికి 4 శ్వాసలు తీసుకున్నంతట మనోశక్తి, నిశ్చలత జీవితం జీవించాలని అర్థం. అందుకే ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటారు మనకి. మనం ఎలా తినాలనేది మనమే నిర్ణయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం గదా! ధ్యానం చేస్తున్నప్పుడు ఆరోగ్యం గూడా మన దేహం పెరుగుతుందనుకో, ఫోనుల్లో మెసేజ్‌లొస్తాయి ఎక్సర్‌సైజులు. అయ్యెందుకొస్తాయో మనల్ని మనం అప్పుడు జూసుకోవాలి మన శరీరాన్ని. అంటే భగవంతుడు ఇదిగో నువ్వు సేవ చేయడానికొచ్చావు. ఈ దేహాన్ని పాడు చేస్తున్నావు చూసుకో. అంటే నిరంతరం తింటూ రోగిగా జీవిస్తావేమోనని ఆయనకు భయమనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా మనం ఈ ఉదాహరణలతో రజోగుణంతో, తమోగుణంతో మానవుడికి జంతువులను తినడము వలనే వస్తున్నాయని విషయం మనకర్థమైంది. రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా జంతువులు తినడం వల్ల వస్తున్నాయని మనకి అర్థమవుతుందనమాట. అందుకే ఇక్కడ మనం హింసాత్మకమైన ఆలోచనల్ని చేయకూడదు. అయి చేసినప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆహారం తినడం వల్లే గదా! అందుకే చూడండి ఇక్కడ మనం అహింస పరమో ధర్మః అంటే ఆహ్, భగవంతుడు ఏమంటాడంటే హింసను నువ్వు దాటితే నీ పట్ల ధర్మంతో ఉంటాను. ధర్మో రక్షితః అని గుళ్ళల్లో గూడా మనకు రాస్తా ఉంటారు గదా! అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ఎండ్ చేసుకున్నాం. అదేంటంటే ఒక అమ్మాయి 10థ్ క్లాస్ మార్కులు బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిద్దనమాట. అంటే వాళ్ళ నాన్న ముందలే మాటిస్తాడు. "నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నిన్ను మంచి హోటల్‌కి తీసుకెళ్ళి నీకిష్టమైన ఫుడ్ తినిపిస్తాను" అని. వాళ్ళు చాలా లేని వాళ్ళనమాట. అయితే అమ్మాయి నిజంగానే అలాగే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటది. అయితే వాళ్ళకి సరిగ్గా బట్టలు గూడా ఉండవు. చినిగినయి ఉంటాయి. అయ్యే యేసుకొని ఆయన వెళ్తాడు ఆ పిల్లని తీసుకొని. హోటల్‌కి వెళ్ళి ఒక దోస ఇవ్వండి అని జెప్పేసి ఆర్డర్ చేస్తాడనమాట. అక్కడ వచ్చిన చుట్టూ వాళ్ళందరూ కూడా ఇతన్ని వింతగా చూస్తారు. అతని బట్టలు చూడండి, వాళ్ళు చూడు ఎలా ఉండారో అని. కానీ వెయిటర్ మాత్రం చల్లటి నీళ్లు తెచ్చిచ్చి, "మీకేం కావాలో చెప్పండి సార్" అంటాడంట.
అన్నప్పుడు ఆయన అంటాడంటే ఒక దోశ ఇవ్వండి అని అన్నప్పుడు మరి మీకొద్దా అని అంటే మా అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ వస్తే తనకి ఇష్టమైంది మంచి పెద్ద 5 స్టార్ హోటల్లో నేను తిండి తినిపిస్తానని చెప్పాను, అందుకని నేను తీసుకొచ్చాను, నా దగ్గర అంత మట్టికే డబ్బులు ఉన్నాయి అంటాడంట. చూడండి ఆ కథ వింటుంటేనే మనకి లోపల నుంచి బాధ కలిగిద్ది. అప్పుడు ఆ వెయిటర్ లోపలికి వెళ్ళి ఆ యజమానితో చెప్తాడంట, సార్ సార్ నాకు వాళ్ళిద్దరికీ కూడా కడుపు నిండా తిండి పెట్టాలని ఉంది, నా జీతంలో వాళ్ళకి నేను ఇప్పుడు ఆహారం పెడతాను, నా జీతంలో మీరు కట్ చేసుకోండి, అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ వస్తే వాళ్ళ నాన్న ఇలా అన్నాడంట, కాబట్టి నేను నా జీతం ఇప్పుడు లేదు కాబట్టి నెల చివరిలో ఫస్ట్‌లో నాకు కట్ చేయండి అన్నప్పుడు ఆ యజమాని కూడా ఏమంటాడో తెలుసా? లేదు వాళ్ళకి ఫుల్‌గా మనం పెడదాం. ఆ అమ్మాయి మరి 10th క్లాస్ ఫస్ట్ వచ్చింది గదా! అని జెప్పేసి వాళ్ళకి ఫుల్లుగా కడుపు నిండా అన్నం పెట్టి, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి, మీ ఇంటి పక్కన వాళ్ళకి గూడా పంచండి అని జెప్పేసి పంపిస్తాడంట. పంపించిన తర్వాత తను చాలా కష్టపడి చదువుకొని ఒక కలెక్టర్ అయిందనమాట. కలెక్టర్ అయ్యి మళ్ళీ అదే హోటల్‌కి మేము ఫుడ్‌కి వస్తున్నామని జెప్పేసి కబురు పంపించిద్ది. అప్పుడు వాళ్ళు ఒక టేబుల్‌ని రిజిస్ట్రేషన్ జేసి ఆమెకి ఏం కావాలని అడిగితే ఆమె అప్పుడు మీరు నన్ను గుర్తుపట్టలేదా అంటదంట. మరి పెద్దదయిద్ది గదా! అన్నప్పుడు నేను గుర్తుపట్టలేదు అన్నప్పుడు ఒకప్పుడు మేము ఇలాగే ఆకలితో వస్తే మీరిద్దరూ కూడా మాకు కడుపు నిండా తిండి పెట్టి స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించారు. కాబట్టి ఈరోజు ఈ హోటల్‌లో పనిచేస్తున్న పని వాళ్ళందరికీ కూడా నా జీతంతో నేను ఆహారాన్ని పెడుతున్నాను, మీ కడుపు నిండా మీరు తినండి అని జెప్పేసి ఆ అమ్మాయి అంటుందంట. చూడండి ఆమె వాళ్ళ తండ్రి ఆ రోజు చేసిన పనికి, ఈరోజు మళ్ళీ ఆమెకి దాన్ని తీర్చుకునే అవకాశం అనేది వచ్చిందనమాట. అందుకే హింసా మార్గంలో ఉండకూడదు. అదే ఆ రోజు ఆ వెయిటర్ గనక అలా ఆలోచించి ఉండకపోతే ఈరోజు అలాంటి మంచి పేరనేది వచ్చేదా? అందుకే యూనివర్స్ ప్రకృతి అన్నిటిని గూడా గమనిస్తుందని మనం అహింస దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.